హాయ్ ఫ్రెండ్స్, ఇది వామాకు మొక్క అండి. ఈ మొక్క ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిందే, ఎందుకంటే ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం కాబట్టి. అలాంటి హెల్దీ వామాకుతో బజ్జీలు చేసేద్దాం రండి. ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి, వరిపిండి 1 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకుని బజ్జీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. బేకింగ్ సోడాకి బదులుగా వేడి ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బజ్జీలు బూరెల్లాగా పొంగుతాయి. ఆయిల్ అంతా బాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వామాకుల్ని ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకుని హీట్ ఎక్కిన ఆయిల్లో నిదానంగా వేసుకుని వేయించుకోవాలి. ఈ వామాకు బజ్జీలు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే మధ్యలో ఘాటు పెట్టుకుని కొద్దిగా ఉల్లితెరకు, నిమ్మకాయ, సాల్ట్ వేసుకుని మధ్యలో స్టఫ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. వాము గింజలు ఎంత మేలు చేస్తాయో వామాకులు అంతే మేలు చేస్తాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చిన్నపిల్లలకి అజీర్తితో కడుపు నొప్పికి వాము ఆకు మంచి దివ్య ఔషధం. బజ్జీలన్నిటినీ నిదానంగా వేయించుకుని హెల్దీ అండ్ టేస్టీ వామాకు బజ్జీలు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలను మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ.